వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఇక రాష్ట్ర రాజకీయాలు రోజు రోజు మారిపోతూ ఉన్నాయి. ఇక మూడు ప్రధాన పార్టీలు ఇక గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తూ ఉన్నాయి. ఇక బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి గెలవాలని ఒక కసి కొద్దీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అందులో భాగంగానే ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ పైన ఇక మూడు పార్టీలు కన్ను వేశాయి. ఆ మూడు పార్టీలు బలమైన అభ్యర్థులను నిలిచి ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికీ ఆ మూడు పార్టీల యొక్క అభ్యర్థులు ఎవరు, వారి యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి ఒకసారి చర్చిద్దాం. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ఇప్పటికీ ప్రస్తుత ఎంపీగా ఉన్నారు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇక ఆ సిట్టింగ్ స్థానాన్ని మరొకసారి కైవసం చేసుకోవాలనేది కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఆయననే రంగంలోకి దించాలి, ఆయన బలమైన అభ్యర్థిగా ఉన్నారంటూ కూడా ఇక పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక కిషన్ రెడ్డి కూడా ఇక ఆయన కలిసి వచ్చే అంశం, ఇక అక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఇక ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ ఓట్లు ఎక్కువగా పోలై నాకు ఖచ్చితంగా నేను గెలుస్తాను, దాదాపు దశాబ్దాలుగా కూడా ఇక బీజేపీ అక్కడ పాగా వేసింది కాబట్టి అది వాళ్ళకు దాదాపు సెంటిమెంట్గా ఉన్న ఎంపీ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిచి మరొకసారి సెంట్రల్లో పాగా వేయాలనేది కూడా కిషన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇక గతంలో పోటీ చేసిన తలసాని సాయికే అక్కడ మరొకసారి అవకాశం ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆయన కాకుండా పద్మారావు గౌడ్కి సంబంధించి ఆయన కుమారుడికి కూడా, పరమేశ్వర గౌడ్కి కూడా ఇవ్వాలనేది కూడా కొంత ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆయనకిస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు క్రిషాంక్ సంబంధించి ఏదైతే కంటోన్మెంట్ నుంచి గతంలో టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్న క్రిషాంక్కి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, క్రిషాంక్ టికెట్ ఇవ్వడం వల్ల ఏ విధమైన లాభాలు జరుగుతాయి అనేది కూడా పూర్తిగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. క్రిషాంక్ ఇవ్వడం వల్ల అక్కడ ఎక్కువగా మైనార్టీ ఏదైతే క్రిస్టియన్ మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంటుంది, ఇక క్రిస్టియన్స్ మైనార్టీ ఓటు బ్యాంక్ వల్ల క్రిషాంక్ గెలిచే అవకాశం ఉంది. మరొకసారి ఇక క్రిషాంక్ ఇవ్వడం వల్ల ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీని నిలబెట్టి గెలిపించి తీరాలనేది కూడా పార్టీ అధిష్టానం గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు కాంగ్రెస్ నుంచి ఇక మాజీ ఎంపీగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్కు మరొకసారి అవకాశం ఇవ్వాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, ఖచ్చితంగా ఈ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి అంజన్ కుమార్ యాదవ్ కాకుండా మిగతా ఎవరికి ఇస్తారనేది పూర్తిగా అత్యంత సన్నిహితుడు ఏదైతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రోహిన్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తే ఏ విధంగా ఉన్నదని కూడా పార్టీ నాయకులు అదేవిధంగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎవరు గెలుస్తారో ఇక ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇక అభ్యర్థులకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారు అనేది మాత్రం, గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామనేది మాత్రం మూడు పార్టీలు ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక ఈ సికింద్రాబాద్ స్థానాన్ని గెలవడం వల్ల పెద్ద ఎత్తున ఇక రాష్ట్ర వ్యాప్తంగా మా బలం ఏంటో చూపించాలనేది బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని మేము కాపాడుకోవడం వల్ల ఇక దేశవ్యాప్తంగా బీజేపీని స్ట్రెంథెన్ చేయొచ్చు అనేది కూడా బీజేపీ ఆలోచిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ మేము అధికారంలో ఉండి ఖచ్చితంగా ఈ గతంలో దశాబ్దాలుగా సిట్టింగ్స్ అంటే గత దశాబ్దాలుగా కాంగ్రెస్ స్థానాన్ని మరొకసారి గెలిచి కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. ఈ మూడు పార్టీలు ఇక పెద్ద ఎత్తున సికింద్రాబాద్ పైనే గురిపెట్టిన సందర్భం కనబడతా ఉంది. ఇక ఎవరు గెలుస్తారు, ఎవరిని నిలబెడతారు అనేది మాత్రం, అంటే ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు.